ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? అక్రమ కట్టడంలో నివాసముంటూ వరద ముంపునకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోవడం మీరెక్కడైనా చూశారా? ఓ పక్క లక్షల మంది జనాలు వరద నీటిలో చిక్కుకుంటే అధికార యంత్రాంగాన్ని ఫోటోషూట్ల కోసం వాడుకునే సీఎంను మీరెప్పుడైనా చూశారా? 3.5 లక్షల మంది ప్రజల జీవితాలను నేట మునిగితే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, పార్టీ నాయకులు గాని ప్రజల కంటికి కనిపించకుండా పారిపోవడాన్ని మీరెప్పుడైనా చూశారా? లక్షలాది మంది వరద ముంపునకు గురైతే 7 మరబోట్లు మాత్రమే సిద్ధం చేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? నీళ్లు, ఆహారం, పసిపిల్లలకు పాలు లేక జనం హాహాకారాలు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? చూడకపోతే ఒక్కసారి విజయవాడ వైపు చూడండి. వరదలో చిక్కుకుని విలవిలలాడుతున్న విజయవాడను చూడండి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 3.5 లక్షల మంది పడుతున్న నరకయాతన చూడండి. వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల విషయంలో దారుణంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. ఐఎండీ, ఇస్రో లాంటి సంస్థలు హెచ్చరించిన ముంబై నటి సేవలో తరిస్తూ ప్రజలను గాలి కొదిలేసిన చంద్రబాబు సర్కారును చూడండి. 100-200 కుటుంబాలకైతే సాయం చేయగలం గాని లక్షల మందిని తరలించలేమంటూ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఆ 10 మృతదేహాలను చూడండి. అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు అర్ధరాత్రి చంద్రబాబు చేసిన హడావుడి చూడండి. మీకే అర్థమైపోతుంది. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అనుభవజ్ఞుడని, విజన్ ఉన్న నాయకుడని చంద్రబాబు పదే చెబుతుంటే దానికి డిప్యూటీ సీఎం గారు తాళం వేసి మరీ ప్రచారం చేస్తుంటే అదే నిజమని నమ్మిన వారికి అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు అర్థమైంది. జగన్ ముందు చూపుతూ రిటైనింగ్ వాల్ కట్టి వేలాది మందికి భరోసా ఇస్తే చంద్రబాబు నిర్లక్ష్యంతో లక్షల మంది జీవితాలు వరదల్లో బురదల్లో కూరుకుపోయాయి. మరి విజన్ ఎక్కడుంది? విజన్ ఎవరికి ఉంది? ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలు వింటే చంద్రబాబుకు విజన్ ఉందో లేదో మీకే అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1. ముంబై నటి సేవలో అధికార యంత్రాంగం తరిస్తూ ఐఎండీ, సిడబ్ల్యూసీ, ఇస్రో హెచ్చరికలను పక్కన పెట్టారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 2. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే 3.5 లక్షల మంది జీవితాలు వరద పాలు, బురద పాలయ్యాయి. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 3. బుడమేరు గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న కనీస ఆలోచన చేయలేకపోయారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 4. అక్రమ కట్టడంలో నివాసముంటూ వరద పోటెత్తడంతో మీరు, మీ ఫ్యామిలీ కరకట్ట వదిలి రాత్రికి రాత్రి పారిపోయారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 5. మీ వైఫల్యం కారణంగానే వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం, పసిపిల్లలకు పాలు కూడా అందడం లేదు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 6. ఈ విపత్తు వేళ వరద బాధితులకు సాయం చేయాల్సిన అధికార యంత్రాంగాన్ని ఫోటోషూట్ల కోసం మీ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 7. జగన్ రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంకలో వందలాది జీవితాలను ముంపు నుంచి భరోసా ఇస్తే అది కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 8. వరద ముంపులో 3.5 లక్షల మంది బాధితులు చిక్కుకుంటే కేవలం 7 బోట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 9. రియల్ లీడర్ జగన్ జనం మధ్యకు వెళ్లి బాధితుల గోడు వింటుంటే మీరు పడవలో పోతూ బాధితులకు టాటాలు, బైబైలు చెప్పారు. ఇదేనా మీ విజన్? క్వశ్చన్ నెంబర్ 10. ఇలాంటి విపత్తుల వేళ బాధితులకు బాసటగా నిలిచి సేవలందించే వాలంటీర్ వ్యవస్థను చేతులా నిర్వీర్యం చేశారు. ఇదేనా మీ విజన్? ఇది వరద బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాలి.